కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అల్టిమేటం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మేము తెలుగుదేశం పార్టీని కూడా ప్రత్యర్థిగానే చూస్తాం. వీ ఫైట్ ద బీజేపీ విత్ జీరో టాలరెన్స్ డ్యూ టు కమ్యూనల్ హేట్రేట్. కాంగ్రెస్ టేక్స్ ఆన్ టీడీపీ అండ్ జనసేన పార్ట్నర్స్ ఆఫ్ ద బీజేపీ. జగన్ పార్టీ హ్యాస్ అన్ ఇల్లిసిట్ రిలేషన్షిప్ విత్ ద బీజేపీ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విల్ ఫైట్ ఆల్ 4 పార్టీస్. పాపం ముందు అసలు దాంతో పోరాడటానికి, ఇప్పుడు క్రికెట్ ఆడడానికి గ్రౌండ్లోకి బ్యాట్ ఉచ్చుకు దిగితే కుదరదు. అవతల బంతేసేవాడు ఉండాలా, ఫీల్డింగ్ చేసేవాడు ఉండాలా, వికెట్ కీపర్ ఉండాలి. బ్యాట్ ఉచ్చుకుని నేను ఆడతా అంటే కుదిరేదే ఉంది. పాపం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆడదామని అది అనుకుంటుంది, ఆడించుకునే వాళ్ళు లేరు. మిగతా ప్లేయర్లందరూ కూడా దాన్ని పైకెళ్ళి ఆడుకోకపోయి అని చెప్తున్నారు అనమాట. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పైకెళ్ళి ఆడుకోపోయమ్మా అని చెప్పే పరిస్థితి తప్పించి ఏమన్నా ఉందా? వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళే కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు ప్రస్తుతం ఆ రూట్లో ఉందన్నమాట. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఉంటాయి కాబట్టి అది ఒకటి. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి అసలు ఎట్ట కుదురుతుంది? కామన్ సెన్స్తో ఆలోచించిన వైసీపీతో రిలేషన్ వీళ్ళతో అంతా మనం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గర తెలుసుకుంటే సరిపోతుంది.